భారతదేశంలో విచిత్రమైన రైల్వే స్టేషన్లు చాలా ఉన్నాయి. కొన్నింటిలో మిస్టరీ కూడా ఉంది. చాలా మంది అలాంటి రైల్వే స్టేషన్లపై పరిశోధన చేయాలని కోరుకుంటారు. మరికొంతమంది అక్కడకు వెళ్లొద్దని అంటుంటారు. దెయ్యాలు పట్టుకుంటాయని చెబుతారు. ఇప్పుడు మనం అలాంటి ఓ రైల్వే స్టేషన్ గురించి చెప్పుకుందాం. అక్కడ ఆత్మలు సంచరిస్తున్నాయని, ఆడదయ్యం నివసిస్తోందని చెబుతూ ఉంటారు. ఆ దయ్యం భయం వల్లే ఆ స్టేషన్ ను ఏకంగా 42 ఏళ్ల పాటు మూసేశారు. ఆ స్టేషన్ పేరు బెన్కోడా రైల్వే స్టేషన్. ఇది సౌత్ ఈస్టర్న్ జోన్ పరిధిలోకి వస్తుంది. రాంచీ రైల్వే డివిజన్ లో భాగం. ఇది పశ్చిమ బెంగాల్ పురూలియా జిల్లాలోని బెన్కోడా నుండి జల్దాకి సేవలను అందిస్తుంది. ప్రయాణికులు ఈ స్టేషన్ లో ఎక్కడం, దిగడం వంటివి ఇప్పుడు జరుగుతున్నాయి. అయితే ఇది వరకు ఈ స్టేషన్ ని 42 ఏళ్లు మూసేశారు. అందువల్ల ఇప్పటికీ ఇది ఇండియాలోని టాప్ 10 దయ్యాల స్టేషన్లలో ఒకటిగా చెబుతుంటారు. ఈ రైల్వే స్టేషన్ ని 1960లో ప్రారంభించారు. అయితే 7 ఏళ్ల తర్వాత 1967లో స్టేషన్ లో పనిచేస్తున్న ఓ ఉద్యోగి చీకట్లో వెళ్తూ ఒక్కసారిగా ఆగాడు. అతని గుండె జల్లుమంది, ఒళ్లంతా చెమటలు పట్టేసింది. గుండె వేగంగా కొట్టుకుంటుంది. అంతే, అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ పారిపోయాడు. ఆ రాత్రంతా అతనికి నిద్ర పట్టలేదు. మర్నాడు స్టేషన్ కు వచ్చి అతడు ఓ మహిళ ఆత్మ కనిపించిందని చెప్పాడు. ఆ మహిళ రైలు ప్రమాదంలో చనిపోయింది. కానీ తోటి ఉద్యోగులు లైట్ గా తీసుకోండి అంటూ పట్టించుకోలేదు. అప్పట్లో ఈ వార్త కలకలం రేపింది. కొన్నాళ్ల తర్వాత ఆ స్టేషన్ మాస్టర్, అతని కుటుంబ సభ్యులంతా రైల్వే క్వార్టర్స్ లో చనిపోయి కనిపించారు. వాళ్ళంతా చనిపోవడానికి ఆ దయ్యమే కారణమనే ప్రచారం మొదలైంది. దాంతో ప్రయాణికులకు టెన్షన్ పెరిగిపోయింది. పెద్ద రచ్చ అయింది. ఆ తర్వాత క్రమంగా ఆ స్టేషన్ దగ్గరకు రాగానే రైళ్లకు ఏదో ఒకటి అవ్వడం మొదలైంది. కొంతమంది రైలు వెనక దయ్యం పరిగెడుతోందని, ఒక్కోసారి అది రైలు కంటే వేగంగా పరిగెడుతోందని, దాన్ని తాము చూశామని చెప్పడం మొదలు పెట్టారు. క్రమంగా ఆ స్టేషన్ లో రైళ్లను ఆపడం మానేశారు. రైలు లోకో పైలటే ఆపడం మానేసి ఉండడంతో చివరకు ఆ రైల్వే స్టేషన్ ని మూసేశారు. అదే సమయంలో ప్రయాణికులు కూడా అక్కడ దిగడం, ఎక్కడం మానేశారు. ఇలా ఆ స్టేషన్ పేరుకే స్టేషన్ అన్నట్లుగా మారిపోయింది. ఆ తర్వాత కూడా ఆ స్టేషన్ రాగానే రైళ్ల వేగం పెంచేవారు. అలాగే ప్రయాణికులంతా రైలు కిటికీలు, తలుపులు మూసేసేవారు. 42 ఏళ్ల పాటు అలా స్టేషన్ ని మూసేసిన తర్వాత 2009లో స్థానిక ప్రజలు అప్పటి రైల్వే మంత్రి మమతా బెనర్జీకి విజ్ఞప్తి చేశారు. దీంతో మళ్లీ ఆ రైల్వే స్టేషన్ ను ప్రారంభించారు. కానీ అప్పటి నుంచి ఆ స్టేషన్ లో దెయ్యం కనిపించిందని ఎవరూ చెప్పలేదు. కానీ ప్రజలు సూర్యాస్తమయం తర్వాత ఆ స్టేషన్ లో ఉండరు. ఇప్పుడు హాంటెడ్ రైల్వే స్టేషన్ గా రూపొందిన ఈ స్టేషన్ ని సందర్శించేందుకు అప్పుడప్పుడు పర్యాటకులు వస్తుంటారు. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.